30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అనంతరం ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావటం పట్ల మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, దాని అనుబంధ విభాగాలు హర్షం వ్యక్తం చేశాయి. ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో ఎస్సీ వర్గీకరణ సాధన యోధుడు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు, మాదిగ ఉద్యోగ సంఘాల నాయకులు, మాదిగ అనుబంధ విభాగ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ కోసం మందకృష్ణ మాదిగ అలుపెరగని పోరాటం సాధించారని ప్రశంసించారు. అనేక ఆటుపోట్లు, వెన్నుపోట్లు ఎదుర్కొన్నప్పటికీ మొక్కువోని దీక్షతో ఎస్సీ వర్గీకరణ సాధించారని కొనియాడారు. మాదిగ జాతి, దాని ఉపకులాలు మందకృష్ణ మాదిగకు జీవితాంతం రుణపడి ఉంటాయని తెలిపారు. తమ తదుపరి లక్ష్యం రాజ్యాధికార సాధనేనని వారు వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో మాదిగ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు భిక్షాలు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు పాల్గొన్నారు. మందకృష్ణ మాదిగ నాయకత్వం, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. ఈ వర్గీకరణ జరిగిన తర్వాత మాకు పూర్తి స్థాయిలో హామీ ఇచ్చి ఈ హామీని నిలబెట్టుకున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి మేము ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా మేము ఆ పార్టీలకి ఎట్టి పరిస్థితుల్లో సహకారం అందిస్తామనేది కూడా ఈ వేదిక ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం. పోతే ఏబిసిడి వర్గీకరణకు సంబంధించి 3 కేటగిరీలుగా విభజించడం, రోస్టర్ పాయింట్లను 200గా తీసుకోవడం అనేది కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ జరగాల్సింది ఏంటంటే విద్యా ఉద్యోగ రంగాలలోనే కాకుండా సంక్షేమ రాజకీయ రంగాల్లో కూడా మా వాటాని మాకు అందించేటట్లుగా ప్రభుత్వ పెద్దలు నిర్ణయం తీసుకోవాలని చెప్పని కూడా మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు సంక్షేమానికి సంబంధించినటువంటి ఫలాల్ని ఎస్సీ కార్పొరేషన్కు సంబంధించినటువంటి అంశాలను కూడా ఈరోజు గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. జీవో నంబర్ 25ని అమలు చేయగలిగితే ఎవరికి రావాల్సిన వాటా, ఎవరి జనాభాకు రావాల్సినటువంటి వాటా వాళ్ళకి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారు కూడా ఈ అంశంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని రిలీజ్ చేసినటువంటి కార్పొరేషన్లో వచ్చేటటువంటి లోన్లను కూడా ఎవరి జనాభా ఎంత ఉందో అంత జనాభాగా వాళ్ళకు వచ్చేటట్లుగా కూడా ఏర్పాటు చేయాలని చెప్పని, అలా చేయడం ద్వారా ఆయన అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి సామాజిక న్యాయం, సమన్యాయం అనేటటువంటి లక్ష్యంతో మాకు ప్రామిస్ చేసి ఆ ప్రామిస్ను నిలబెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మా ఉద్యమానికి అండగా నిలబడినటువంటి మా సోదరులు, మాల సోదరులు ఉన్నారు. కొంతమంది స్వార్థపరుల వల్లే 30 సంవత్సరాల పాటు ఉద్యమాన్ని నడపాల్సి వచ్చింది. ఏదైతే సుప్రీంకోర్టులో కొట్టేశారో అదే రోజు కన్నీళ్లు గార్చి కృష్ణమాది గారు ఒక మాట అన్నారు, చివరికి న్యాయమే గెలుస్తుందని చెప్పని మాట్లాడిన మాటే అదే న్యాయాన్ని ఈరోజు ప్రజావాదులందరూ కూడా కలిసి గెలిపించడం జరిగింది. అందరికీ కూడా ఈ సమాజం మొత్తానికి మాదిగ జాతి రుణపడిందని కూడా తెలియజేసుకుంటూ, చరిత్రలో వర్గీకరణ సాధిస్తామని చెప్పని మా జాతిలో కూడా నమ్మకాన్ని కోల్పోయినటువంటి పరిస్థితులు కనపడినాయి. 30 సంవత్సరాల పాటు అలుపెరగని పోరాటం, చివరికి కార్యకర్తలు కూడా కేసులు, జైళ్ళు, 30-40 మంది ప్రాణత్యాగాలు. కానీ చివరికి మిగిలింది ఏంటంటే పల్లెలకు వెళ్ళినా కానీ ఇంకా వర్గీకరణ రాదులే, ఆ వర్గీకరణ ఉద్యమం చేయలేని చెప్పని అలుపెరిగి అలసిపోయినటువంటి చరిత్ర మన ముందు కనపడతా ఉంది. అలాంటి చరిత్రను కూడా కూటమి ప్రభుత్వం ద్వారా, ఆ కూటమి ప్రభుత్వం అండగా నిలబడబట్టే మేము ఈరోజు సంతోషకరమైన వాతావరణంలో ఉన్నామని చెప్పని కూడా తెలియజేసుకుంటూ, ఈ సమాజం మొత్తానికి కూడా మాదిగ జాతి రుణపడి ఉందని చెప్పని తెలియజేసుకుంటూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, వర్గీకరణకి అనుకూలంగా మన ఆంధ్రప్రదేశ్లో ఆర్డినెన్స్ తీసుకురావటం గవర్నమెంట్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మా సోదరులుగా ఉన్నటువంటి మాల సామాజిక వర్గం కూడా ఒకటి గమనించాలా, మేము చేస్తున్న పోరాటం మాలల మీదో లేకపోతే ఇంకెవరి మీదో కాదు, మన కులం, మన ఎస్సీల్లో ఉన్నటువంటి 59 కులాలకు కూడా రిజర్వేషన్ ఫలాలు అందాలా, అందరూ కూడా సమానంగా మనతో పాటు ఈక్వల్గా ఉండాలనే ఉద్దేశంతో కృష్ణమాది గారు ఈ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ రోజున విజయం సాధించడం కూడా జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో మన అన్నోళ్ళు చెప్పినట్టు కూడా ఖచ్చితంగా మనం అంబేద్కర్ గారు ఏవైతే చెప్పారో రాజ్యాధికారమే మాస్టర్ కీ అని చెప్పేసి దాన్ని సాధించాలంటే అందరం కలిసి
మనం ఉమ్మడిగా పోరాటాలు చేస్తేనే రాజ్యాధికారం సాధిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. గత 30 సంవత్సరాలు చేసినట్టు పోరాట ఫలితంగా ఈరోజు ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో గౌరవనీయులు ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ పార్టీ అధ్యక్షురాలైన పురంధేశ్వరి గారికి, వీళ్ళందరికీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే మేము 30 సంవత్సరాలు జాతి కోసం పోరాటం చేశారో అలుపరిగని పోరాటం చేసుకుని ఈరోజు వర్గీకరణ ఫలాలు అనేది 59 కులాలకి దక్కిందని చెప్పేసి మేము సంతోషంతో జరుగుతున్న ఇది ప్రెస్ మీట్లో వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మా హక్కుల కోసం పోరాటం ఆడారో ఆ క్రమంలోనే మానశ్రీ మందా కృష్ణమాది గారు ఈ జాతిలో ఉన్నటువంటి దళితులు ఉన్నటువంటి అనేకమైన విషయాల మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నా మాల సహోదరులారా, ఏదైనా విషయాలు ఉంటే మీరు పక్కన పెట్టుకొని జరిగిపోయేటువంటి విషయాల్లో ఏదైనా కూడా కలిసి వస్తే మనం రాజ్యాధికారం వైపు నడుస్తామని చెప్పేసి ఆశిస్తూ ఉద్యమ సహచరులందరికీ కూడా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. 30 ఏళ్ల ఉద్యమ చరిత్రలో ఒక సుదీర్ఘమైనటువంటి ఘట్టానికి చేరుకొని ఈ ఫలాలని అనుభవించాల్సిన పరిస్థితిలో ఇదే అంశాన్ని ప్రతి గ్రామానికి తీసుకుపోయి ప్రతి మాదిగ పల్లెలో ప్రతి మాదిగ బిడ్డకి ఈ వర్గీకరణ ఫలాలు అందేటట్టుగా చూస్తామని, అదే విధమైనటువంటి ఆలోచన విధానంతో అన్నగారు ఏదైతే అందరిని కలుపుకొని రాజ్యాధికారం వైపు ప్రయాణించేటువంటి ప్రయాణంలో ఉద్యోగులుగా మా పాత్ర అన్నగారు ఏదైతే ఆలోచన విధానాన్ని ఇస్తారో దాన్ని తూచా తప్పక అమలు చేస్తామని అన్నగారికి మీ తరపున తెలియజేసుకుంటూ మందా కృష్ణమాది గారు ఆ రోజు మాట్లాడడం, ఆ కన్నీటి పర్యాంతం ఆగస్టు 1వ తారీఖున ఆ కన్నీరు కాస్త ఆనంద బాష్పాలుగా మారి ఆ ఆనంద బాష్పాలతోటి ఈరోజు మాదిగ జాతి ఒక విజయోత్సవ సభలు జరుపుకుంటూ మాదిగ జాతి చిరకాల ఆకాంక్ష అయినటువంటి ఎస్సీ వర్గీకరణ సాధించుకున్న నేపథ్యంలో ఈరోజు మేము గ్రామాన మేము ఒకటే పిలుపునిస్తున్నాం. కనీసం ఒక 15 రోజుల పాటు ప్రతి గ్రామంలో కూడా విజయోత్సవ సంబరాలు జరపండి. దానికి సంబంధించి అందరూ కూడా చిత్తశుద్ధితో ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఈ వర్గీకరణ సాధించుకున్న మనం మన బిడ్డల భవిష్యత్తుల కోసం అందరం కూడా పల్లెబాట బట్టి మన విద్యార్థుల్ని చదివించుకొని మేధావులుగా ఉద్యోగులుగా తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటూ, ఇంత త్యాగం చేసినటువంటి మందా కృష్ణమాది గారికి ఈ జాతి మొత్తం రుణపడి ఉంటుంది. ఆయన పాదాభిషేకం చేసుకుంటూ ఈ జాతి మొత్తం ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీకు ధన్యవాదాలు చేస్తా ఉన్నాను.